పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ అయితే నిన్నైతే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది పయ్య. ఈ ట్రైలర్ చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాగ స్పందించారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు ఈ రోజు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్లుగా వస్తున్నారు అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను భయ్య. ఎవరు కూడా స్కిప్ చేయకండి. మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మన పోలీస్ గ్రౌండ్లో హైదరాబాద్లో అయితే ఘనంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ గురించి ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. దానికి ముందు నిన్న రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ గురించి మన చిరంజీవి గారు ఏమన్నారు, అలాగే రామ్ చరణ్ గారు ఏమన్నారు క్లియర్గా అయితే మీకు చెప్తాను. అది ఎలాగన్నారనేది అయితే మీరు ఒకసారి చూడండి. ఆయన డైరెక్ట్గా వీడియో రూపంలో కదండి. మన చిరంజీవి గారు అయితే తన ట్విట్టర్ వేదిక ఒక ట్వీట్ అయితే పెట్టారండి మన పవన్ కళ్యాణ్ గురించి. ఆ ట్వీట్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మ్యాజిక్ జరిగింది, ముహూర్తం కుదిరింది, ట్రైలర్ అదిరింది, ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్తో అన్ని శుభాలే, అలాగే బెస్ట్ విషెస్ టు డియర్ కళ్యాణ్ బాబు అండ్ హరీష్ అండ్ టీమ్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇదండి మన చిరంజీవి గారు అయితే పెట్టారు. ట్రైలర్ చూసి చిరంజీవి గారి రియాక్షన్ అయితే ఇది చూశారు కదా. ఆయన చిరంజీవి గారు కూడా ట్రైలర్ అయితే పిచ్చిగా అయితే నచ్చింది. ఆయన ఈ పదాలు వాడిన విధానంలోనే చిరంజీవి గారి ట్రైలర్ ఎంత బాగా నచ్చిందో మనం అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఎలా స్పందించారు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ లుక్స్ టెరిఫిక్, సూపర్ ఎనర్జీ త్రోట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఫెంటాస్టిక్, ఫుల్ ఆఫ్ స్వాగ్. హరీష్ గారు knows exactly how to present him. Cannot wait to celebrate Ugadi with Ustad. Best wishes to మైత్రి అఫీషియల్ అండ్ ఎంటైర్ టీమ్. మన ఉగాది వచ్చే వరకు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అని అయితే రామ్ చరణ్ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఈ ట్రైలర్లో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయని అయితే మన రామ్ చరణ్ గారు అయితే ట్రైలర్ చూసి అయితే క్లియర్గా చెప్పారు. తెలుసు కదా ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో అయితే మన పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఓల్డ్ కంటెంట్గా వచ్చింది, కానీ ట్రైలర్లోని స్క్రీన్ పై అయితే సినిమా ఫోటోగ్రఫీ అయితే చాలా అద్భుతంగా తీశారు ఫ్రెండ్స్. చాలా క్వాలిటీగా అయితే కనిపించింది ట్రైలర్ డిజైన్లోనే. మనకి సినిమా కూడా మన స్క్రీన్ పై అయితే చాలా చక్కగా అయితే కనబడుతుంది చూడడానికి. కానీ ఏదేమైనా మనకి స్టోరీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లోని స్టోరీ ఏది పెట్టారనేది అయితే మన హరీష్ శంకర్ గారు అయితే చెప్పవలసి ఉంటుంది. మరి ఈ రోజు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ చిన్న హింట్ ఇస్తారేమో చూడాలి. ఇదండి వీళ్ళు పెట్టిన ట్వీట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా అయితే వస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరిలోకి ఎవరు వస్తున్నారు అనేది అయితే మన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే మెగా అభిమానులు కూడా చూస్తున్నారు ఎవరు వస్తారు అని. కానీ మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఎలాంటిది అయితే లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరిలోకి ఒక్కరు కూడా అటెండ్ అయితే అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు మన మైత్రి మూవీ మేకర్స్ అయితే అఫీషియల్ పోస్టర్ దించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, చీఫ్ గెస్ట్ వస్తున్నారు. కానీ ఇప్పటికి వచ్చేసి ఎలాంటిది లేదు. 99% అయితే రావరు. ఒకవేళ అఫీషియల్గా వస్తే లాస్ట్ మినిట్లో అయితే రివీల్ చేసే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రతిదీ కూడా పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఇదండి ఈ చీఫ్ గెస్ట్ అయితే ఎవరో రారు, పవన్ కళ్యాణ్ మాత్రమే వస్తారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్పీచ్ ఎలాగుంటుంది, అలాగే సినిమా స్టోరీకి సంబంధించిన ఏదైనా చిన్న క్లూ అయినా ఇస్తారా అనేది అయితే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూట్యూబ్ మొత్తం సందడి, ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇంకా ఉగాది వరకు అంటే మార్చి 19 వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రోజు సందడే ఉంటుంది. ఎందుకంటే రోజుకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఉగాది వరకు మనం అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా సందడి గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. ఇదండి ఈ రోజు టాపిక్ వచ్చేసి
చూసారు కదా, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.